హలో అమ్మా, ఇప్పుడు మనము ఎగ్ బౌన్ చేద్దామా? తింటావా? ఎస్ మా. ఈ ట్రెండింగ్ ఆమ్లెట్ కోసం లౌకి అయితే ఉదయం నుంచి ఏమీ తినలేదండి. ఇంకా అందుకని అప్పటికప్పుడు తెప్పించి చేశానన్నమాట. ఇంకా అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాము అని చెప్పేసి, అంటే అందరూ ఏంటంటే ఆమ్లెట్ వేసేసాక అందులోనే పైన పసుపు, ఉప్పు, కారం అన్నీ వేస్తూ ఉంటారు కదా. బట్ నేను కొంచెం ఇలా అయితే మిక్స్ అవుతాయి అని చెప్పేసి ముందైతే వేశాను. ఇంకా ఎగ్స్ అయితే కొంచెం తక్కువ అయ్యే అనిపించింది. ఒక 3 ఎగ్స్ అయితే వేశాను అండ్ ఒక ఎగ్ అయితే బాయిల్ చేసి పెట్టాను అనమాట. సో ఇంకా కొంచెం ఫస్ట్ అయితే నా దగ్గర మరీ చిన్న కడాయి అయితే లేదండి, ఇది కొంచెం పెద్ద కడాయి అనమాట. సో దానివల్ల నాకు ఎగ్ సరిపోలేదు, మళ్ళీ ఒకటైతే కొట్టి వేసాను అనమాట. సో ఫైనల్గా అప్పటికీ సరిపోలేదు చూడండి, కొంచెం పైకి వచ్చింది ఎగ్ అయితే. ఇంకా ఎలాగోలాగైతే మళ్ళీ పైన కొంచెం ఆనియన్స్ అవి వేసేసి ఈ ట్రెండింగ్ ఆమ్లెట్ అయితే చేశాను లౌక్య కోసం. ఇంకా తన కోసం చేశాను కదా, తిన్నా తినకపోయినా తిడతాను అని చెప్పేసి ఇంకా తనైతే ఇష్టంగానే ఇద్దరు ఋత్విక్ అలాగే లౌక్య షేర్ చేసుకుని అయితే తిన్నారు. ఇంకా లౌక్యనే ఇక్కడ రెడీగా ఉందనమాట తినడానికి. ఇదంతా బాగానే ఉంది కానీ దీన్ని ఫ్లిప్ చేసేటప్పుడే అండి అసలు నాకు అర్థం కాలేదు ఎలా చేయాలా అని చెప్పి. సో కొంచెం చిన్న కడాయి అయితే కరెక్ట్గా దానికి సరిపోయి ఉండేది. బట్ నేను వేసిన ఆమ్లెట్ చూడండి దానికి సగానికి కూడా రాలేదనమాట. కొంచెం బాండీ పెద్దదయ్యేసరికి, మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు, మీడియం సైజ్ బాండీ అనమాట ఇది. అమ్మ ఇట్లా కడాయి లేదన్నా కానీ వినట్లేదు, ఒకటే గోల నాకు చేస్తావా చేయవా అని చెప్పి. ఎందుకులే దాని బాధ అని చెప్పేసి ఇంకా చేశాను. ఎప్పటి నుంచో అడుగుతుంది, బట్ మేము ఈ మధ్య నెల్లూరులో లేం కాబట్టి తనకి ఇంకా టైం కుదరలేదనమాట. ఫైనల్గా ఇంకొచ్చిన తర్వాత అయితే చేసేసాను. పర్లేదండి బాగానే వచ్చింది, అటు ఇటు తిప్పి ఎలాగోలాగా అయితే ఆమ్లెట్ అయితే చేశాను. బాగుండే టేస్ట్ అయితే ఇంక నార్మల్ ఆమ్లెట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చూడడానికి కొంచెం డిఫరెంట్గా లుక్ వైజ్ చాలా బాగుంది. మా పాప అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది, బాగా తినింది. థ్యాంక్